గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం నుంచి 20వ వచనం వరకు చదువుకుందాం. వీలైనంత వరకు ధ్యానం చేద్దాం. సహోదరులారా, నేను మీ వంటి వాడనైతిని గనుక మీరును నా వంటి వారు కావలెనని మిమ్మును వేడుకొనుచున్నాను. మీరు నాకు అన్యాయము చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించితినని మీరెరుగుదురు. అప్పుడు నా శరీరములో మీకు శోధనగా ఉండిన దానిని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు, నిరాకరింపనైనను లేదు. గాని దేవుని దూతను వలెను క్రీస్తు యేసును వలెను నన్ను అంగీకరించితిరి. మీరు చెప్పుకొనిన ధన్యత ఏమైనది? శక్యమైతే మీ కన్నులు ఊడబీకి నాకిచ్చివేసియుందురని మీ పక్షమున సాక్ష్యము పలుకుచున్నాను. నేను మీతో నిజమాడినందున మీకు శత్రువునైతినా? వారు మీ మేలు కోరి మిమ్మును ఆసక్తితో వెంటాడువారు కారు, మీరే తమ్మును వెంటాడవలెనని మిమ్మును బయటికి త్రోసివేయగోర్చున్నారు. నేను మీ యొద్ద ఉన్నప్పుడు మాత్రమే గాక ఎల్లప్పుడూ మంచి విషయములో ఆసక్తిగా నుండుట యుక్తమే. నా పిల్లలారా, క్రీస్తు స్వరూపము మీ యందేర్పడు వరకు మీ విషయమై మరలా నాకు ప్రసవ వేదన కలుగుచున్నది. మిమ్మును గూర్చి ఎటూ తోచకయున్నాను. నేనిప్పుడే మీ మధ్యకు వచ్చి మరి ఒక విధముగా మీతో మాట్లాడగోర్చున్నాను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి పరిశుద్ధమైన నామానికి వందనాలు ప్రభువా. రాత్రికాల సమయంలో మీ సన్నిధికి చేరి మిమ్మల్ని స్తుతించి మిమ్మల్ని ఆరాధించి కనపరచడానికి ప్రభువా, మీ వాక్యపు వెలుగులో ప్రభువా మేము పరిశీలించుకోవడానికి దయచేసిన మరొక గొప్ప అవకాశాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభువా నాయన, మీ వాక్యాన్ని ధ్యానించిన ఉంటుండగా మాతో మాట్లాడమని ప్రాధేయపడతా ఉన్నాం. మీరేమై ఉంటున్నారో దాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఆరాధిస్తూ ఉన్నాం. గడిచిన కాలం అంతా మీరు రెక్కల చాటును భద్రపరిచారు ప్రభువా. వాక్యం ద్వారా మమ్మల్ని పోషించారు ప్రభువా. గడిచిన సంవత్సరంలో మీరు చూపించిన విశ్వాస్యతను బట్టి, ప్రేమను బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. నూతన సంవత్సరంలో ప్రభువా ప్రవేశపెట్టి ప్రభువా నాయన మమ్మల్ని ప్రభువా మా వాడిలో చూపుతున్న ప్రేమను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మీ గొప్పతనాన్ని బట్టి, ఔన్నత్యాన్ని బట్టి, ప్రేమ వాత్సల్యతలను బట్టి ప్రభువా మీకు స్తోత్రాలు, వందనాలు తెలియజేస్తా ఉన్నాం తండ్రి. ప్రభువా మీ యొక్క సార్వభౌమాధికారాన్ని బట్టి, ప్రభువా నాయన మహాపరిశుద్ధతను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ సమయంలో మీ యొక్క సన్నిధిని అనుభవించడానికి మాలో ప్రతి ఒక్కరికి సహాయం దయచేయండి. మా యొక్క ఆత్మీయ పరిస్థితులు, ఇహలోకపరమైనటువంటి పరిస్థితులు మీరు ఎరుగుదురు. మా ఎడల మీరు కలిగి ఉన్న ఉద్దేశాలను బట్టి మీకు స్తోత్రాలు. మాతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నందుకు మీకు వందనాలు. మా యొక్క అపరాధాలని, పాపాలని క్షమించి మీ స్వరం వినడానికి సహాయం దయచేయమని ప్రాధేయపడతా ఉన్నాం. ప్రభువా నాయన మీకు స్తోత్రాలు. ఈ సమయంలో మిమ్మల్ని మీకు లోబడ్డానికి కృప చూపించమని, అంధకార శక్తిని లయపరచమని, ఘనత మహిమ ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు ప్రభువారి అతి పరిశుద్ధమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ఒక్కసారి ఒక దైవ సేవకుడు ఒక ప్రాంతం గుండా ఉదయకాల సమయంలో ఒక ప్రాంతం గుండా నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఆయనకు ఒక సంఘటన కనిపించింది. ఏంటంటే గొర్రెల కాపర్లో రాత్రంతా గొర్రెల్ని ఒక ప్రాంతంలో ఆ ప్రాంతంలో మేపిన తర్వాత ఉదయాన్నే వాళ్ళు ఇంటికి తీసుకెళ్తా ఉన్నారు ఆ గొర్రెల్ని. ఇంటికి తీసుకెళ్ళడానికి అయితే ఆ రాత్రి మేపేటప్పుడు ఏం చేశారు గొర్రెల కాపర్లు, వాళ్ళ గొర్రెలు ఒకరి గొర్రెలు అన్ని కలిసి మేసాయి అన్నమాట. అయితే ఇంటికి తీసుకెళ్ళేటప్పుడు ఎవరి గొర్రెల్ని వాళ్ళు తీసుకెళ్ళిపోవాలి. అయితే అందులో ఒక గొర్రెల కాపరి ఒక పక్కన నిల్చొని అక్కడ పిలుస్తుంటే ఆయనకి సంబంధించిన గొర్రెలు ఆయన దగ్గరికి పరిగెత్తుతూ ఉన్నాయి. ఈ సీన్ కనిపించింది. ఇటువంటి సంఘటన దైవ సేవకుడికి కనిపించి చాలా ఆశ్చర్యం వేసింది ఆయన. అంటే రాత్రంతా కలిసి ఆ గొర్రెలన్నీ మేసాయి. ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయేటప్పటికి మొత్తానికి ఆయన పిలుస్తూ ఉంటే ఆ గొర్రెలు అలాగా ఆయన దగ్గర ఉన్న ఆయనకి సంబంధించిన గొర్రెలను ఒక్కొక్కటి పరిగెత్తుతున్నాయంట ఆయన దగ్గరికి.
అలాగా ఆయనకు సంబంధించిన గొర్రెలన్నీ ఆయన దగ్గరికొచ్చే వరకు పిలుస్తా ఉన్నాడు. ఆ గొర్రెలన్నీ అయిపోగానే ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు. సో, ఇది ఆయనకు కనిపిచ్చింది. మనం ఇప్పుడు పాట కూడా దేవుని చిత్తానుసారంగా దేవుని స్వరం వినిపించు ప్రభువా అన్న పాట మనం పాడుకున్నాం. దేవుని స్వరం నిజంగా ఆలకించి దేవునికి లోబడ్డం అన్నది చాలా క్రైస్తవ జీవితంలో చాలా ప్రాముఖ్యమైంది. ఆయన స్వరం ఆలకించకపోతే, ఇది ఆయన స్వరం అని మనకు తెలుసుకోకపోతే, అటువంటి సెన్సిటివ్ ఇయర్ అంటే అటువంటి చెవులు మనకు లేకపోతే చాలా కష్టం. అంటే దాని అర్థం ఏంటంటే, హృదయంలో లేకపోతే మన జీవితంలో ఇది ఖచ్చితంగా యేసు ప్రభువారి స్వరం. ఇది యేసు ప్రభువారి స్వరం కాదు అని తెలుసుకోగలగాలి క్రైస్తవులనేవాళ్ళు. ఇది తెలియకే అనేక మంది మోసంలో, ఈ లోకానుసారమైనటువంటి ఆచారాల్లో, లోకానుసారమైనటువంటి వ్యవహారాల్లో మానవులు కల్పించినటువంటి వాటిని నమ్ముతూ, మోసపోతూ, మానవులు కల్పించిన ఆచారాలకు లొంగిపోతూ, ఇలాగ భయంకరమైన పరిస్థితుల్లో క్రైస్తవ్యం ఈ రోజుల్లో ఉండడానికి గల కారణం ఏంటంటే, నిజంగా దేవుని స్వరాన్ని అర్థం చేసుకునే పరిస్థితుల్లో అనేక మంది లేరు. ఇది దేవుని స్వరం కాదు. ఇది దేవుని స్వరం అని తెలుసుకోగలిగిన వాళ్ళు లేరు. ఇది నా యజమాని స్వరం అని గ్రహించి, ఆ గొర్రెలు అంత ఈజీగా పరిగెత్తుతున్నాయి అతని దగ్గరికి ఎందుకు పరిగెత్తుతున్నాయంటే, ఆయనతోనే నిత్యం ఉంటున్నాయి. ఆయనతోనే గడుపుతున్నాయి ఆ గొర్రెలు. ఆ గొర్రెలను ఆయన నడుపుతా ఉంటే ఆయన వెనక పరిగెత్తుతా ఉన్నాయి. రోజు ఉదయాన్నే లేవటం, లేకపోతే రాత్రి కాలం సమయంలో, ఉదయకాల సమయంలో ఆయన ఎప్పుడు పిలిస్తే అప్పుడు. ఎప్పుడు దొడ్లోకి పంపిస్తే గొర్రెల దొడ్లోకెళ్ళిపోవడం, లేకపోతే బయటికి రమ్మంటే బయటికి రావడం. ఇలాగా ఆ గొర్రెలు ఆయన స్వరం అంటే ఈజీగా తెలిసిపోతా ఉంది. కానీ మిగతా వ మ మ మనకి, మనకి యేసుప్రభు వారికి చెందిన ప్రజలమనే చెప్పుకుంటూ, క్రైస్తవులమనే చెప్పుకుంటూ, దేవుని స్వరం తెలియకుండా మోసంలో, లోకంకి లొంగిపోతూ, లోకాకర్షణలకి, ఐహిక విచారాలకి, ధనానికి ఇటువంటి వాటికి లొంగిపోతూ క్రైస్తవులు అనేక మంది మోసపోతూ ఉన్నారు. అయితే ఈ గలతీయులకు వ్రాసిన పత్రిక అనేది అటువంటి అటువంటి ప్రజల్ని లేకపోతే అటువంటి పరిస్థితుల్లో ఉన్న క్రైస్తవుల్ని విడిపించటానికే ఈ పత్రిక పరిశుద్ధాత్మ దేవుడు క్రైస్తవుల ముందుకు తీసుకొచ్చాడు. ఈ పత్రికని మనం అర్థం చేసుకుంటే మన జీవితాలు ఎంతో మారిపోతాయి. రోమీయులకు రాసిన పత్రిక, గలతీయులకు రాసిన పత్రిక అనేక మందిని ప్రభావితం చేసింది. పెద్ద 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 దేవునికి వ్యతిరేకమైన ఒక పెద్ద వ్యవస్థ మీదకి తిరుగుబాటు చేయడానికి ఈ పత్రికలు ఉపయోగపడ్డాయి. చూడండి ఎంత జాగ్రత్తగా మనం ఈ పత్రికలను అర్థం చేసుకుంటే మన జీవితాలు అంత మారి దేవుని స్వరాన్ని ఈజీగా అర్థం చేసుకొని సులభంగా క్రైస్తవ జీవితాన్ని అర్థం చేసుకునే అవకాశం మన చేతుల్లో ఉంది. మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోకపోతే చాలా కష్టం. అందుకనే మీరు ప్రశ్నలను అడగమని చెప్తున్నాను. లేకపోతే అర్థం కాకపోతే అర్థం కాలేదని అడగమని చెప్తున్నాను. వీటన్నిటికి గల కారణం ఏంటంటే సరిగ్గా అర్థం చేసుకోవాలనేది. మనకు తెలిసింది, మనం అనుకున్నది క్రైస్తవ జీవితం కాకపోయి ఉండొచ్చు. అందుకనే మనం ఒక అభిప్రాయానికి, దేవుని మాటకి, వన్నెస్‌కి రావాలి. ఈ రోజుల్లో ఐక్యత లేదు. వన్నెస్ లేదు. దానికి గల కారణం ఏంటంటే తప్పుడు బోధలకి, తప్పుడు విధానాలకి, క్రైస్తవ్యం కాని కొన్ని మాటలకి లొంగిపోతున్న రోజుల్లో భయంకరమైన దినాల్లో ఉన్నాం. అది జరుగుతుందని బైబిల్‌లోనే ఉంది. ఎవరికిష్టం వచ్చినట్లు దురద చెవులు కలిగిన వాళ్ళొస్తారు. ఎవరికిష్టం వచ్చిన ప్రసంగాలు వాళ్ళు వింటారు. సత్యాన్ని అంగీకరించరు అని తిమోతికి పౌలు భక్తుడు ఆ రోజుల్లోనే మొదటి శతాబ్దంలోనే రాసేసారు. మనం అంతకన్నా పరిస్థితులన్నీ దాటి చాలా ఇంకా భయంకరమైన దినాల్లోకి మనం వెళ్ళిపోతా ఉన్నాం. సంవత్సరాలు మారిపోతున్నాయి. దేవుని రాకడికి సమీపం అయిపోతా ఉంది. మనం చివరి అంత్య దినాల్లో మనం ఉన్నామని మనం అర్థం చేసుకొని మన జీవితాలు మార్చుకోవడానికి ఇష్టపడాలి. గలతీయులకు రాసిన పత్రిక యొక్క ప్రభావం
దేవుని యొక్క జీవితం దాని యొక్క ప్రభావం, యేసు ప్రభు వారి యొక్క ప్రభావం, శిష్యుల జీవితాల ప్రభావాలు మన పైన పడి మన జీవితాలు మార్చబడాలి. నూతనమైపోవాలి. సంవత్సరాలు మారిపోయినా మనం ఎందుకు నూతనంగా అవ్వట్లేదు? మన మైండ్‌లు ఎందుకు మారట్లేదంటే మార్చుకోవడానికి ఇష్టపడట్లేదు. క్యాలెండర్ మారుస్తాం, కొత్త బట్టలేసుకుంటాం. లేకపోతే రకరకాలుగా మ మ కొత్త ఏవైనా మార్చుకుంటాం గానీ, మైండ్ మారాలి. నూతన రూపాంతరపు అనుభవం కావాలంటే, మనస్సు మారి రూపాంతరం చెందబడడం వల్లనే దేవుని స్వరం, దేవుని చిత్తం తెలుస్తది. రోమీయులకు రాసిన పత్రికలో మనం ధ్యానం చేసుకున్నాం. మైండ్ ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి. అంటే అర్థం పరిశుద్ధాత్మ దేవునికి అనుగుణంగా మార్చుకోవడానికి ఇష్టపడాలి. అలాగే కఠినంగా ఉంటే క్యాలెండర్‌లు ఎన్ని మారినా సరే, ఎన్ని నూతన సంవత్సరాలు నూతన సంవత్సర దినాలు మనం సెలబ్రేట్ చేసుకున్నా సరే, ఎన్నిసార్లు మనం ఊరకనే హ్యాపీ న్యూ ఇయర్, హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పుకున్నా సరే ఏం ఉపయోగం ఉండదు. హ్యాపీ అవ్వదు, న్యూ అవ్వదు మన జీవితంలో. జాయ్ అన్నది, ఆనందం అన్నది యేసుప్రభు వారిలో ఉంది. నూతన జీవితం అన్నది యేసుప్రభు వారిలో ఉంది. క్యాలెండర్ మారడంలో లేదు. దేవునికి లోబడితే అది నూతన జీవితం అవుతది. అది ప్రతిరోజు కూడా దేవునిలో నూతన అనుభవం, కొత్త కొత్త అనుభవాలతో క్రైస్తవ జీవితాన్ని కొనసాగించే ఒక ఒక అవకాశం మన చేతుల్లో దేవుడు పెట్టాడు. ఆలోచించుకోండి. మీరు మార్చుకోవడానికి ఇష్టపడండి. మనతో మాట్లాడినప్పుడు లోబడడానికి ఇష్టపడండి. చాలా మందివి మన జీవితాలు అలాగే సంవత్సరాల తరబడి క్రైస్తవ జీవితాల్లో ఎదుగుదల లేక, ఆత్మీయ పరిస్థితులు అలాగే ఉండిపోవడానికి గల కారణం 12వ వచనం చదువుతున్నాను చూడండి. సహోదరులారా, నేను మీ వంటి వాడనైతిని కనుక మీరును నా వంటి వారు కావాలనని మిమ్మును వేడుకొనుచున్నా. చూసారా? ఈ లాంగ్వేజ్, ఆ భాష చూస్తే మనకి గలతీ సంఘాలకి పౌలు భక్తునికి ఉన్న రిలేషన్‌షిప్, ఆ సంబంధం మనకు అర్థమవుతుంది. పౌలు భక్తునికి గలతీ సంఘం పట్ల, సంఘాల పట్ల ఉన్న భారం అర్థమవుతుంది. ఏంటంటే ప్రేమ అర్థమవుతుంది. ఎంత ప్రేమిస్తున్నాడంటే వాళ్ళ దగ్గర ఎంతకైనా వాళ్ళ జీవితాలు మారడానికి ఆయన ఎంతకైనా తగ్గించుకోవడానికి ఇష్టపడుతున్నాడు. వేడుకుంటున్నాను అన్నది ఇంగ్లీష్‌లో ఏమనుందంటే ఐ బెగ్ యూ అని ఉంది. అంటే నేను అడుక్కుంటున్నాను. అంటే జీవితాలు మారాలంటే ఇలాగ మనం ఎంత తగ్గించుకోవాలి. దైవ సేవకులైన వాళ్ళు, దేవుని మాటలు చెప్పేవాళ్ళు తగ్గించుకోవాలి. విశ్వాసుల ముందు మనం గొప్పగా, మనం దీనిగా ఫీల్ అయితే సువార్తను ప్రకటించే అవకాశం కోల్పోతాం. నిజమైన క్రైస్తవ జీవితం ఇతరులకు పంచే అవకాశం కోల్పోతాం. ఎందుకంటే మాటలు చెప్పడం ద్వారా మాత్రమే సువార్త కాదు, మన జీవన విధానం, మన భాష, మన జీవన శైలి అంతా కూడా మ్యాటర్ అవుతది. ఇవన్నీ కూడా ఎదుటి వాళ్ళ జీవితం మీద ప్రభావం చూపుతది. పౌలు భక్తుడు చూడండి, ఆయన హెబ్రీయుడు, పరిసయ్యుడు, నిజంగా ఆయనను గాని అధికంగా వాళ్ళందరికన్నా ఎక్కువ చదువుకున్నవాడు ధర్మశాస్త్రంలో, నైపుణ్యుడు. సో, కానీ ఆయన, ఆయన ఏమీ గొప్ప ఫీల్ అవ్వట్లేదు. ఎక్కువగా వాళ్ళకన్నా అధికంగా అనుకోవట్లేదు. మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను, వేడుకుంటున్నాను, అడుక్కుంటున్నానన్న భాష. ఇది చూడండి. ఇటువంటిది మనం సంఘాల్లో మనం కనపరచాలి. మన జీవితాలు అంటే కాపరులకు ఒక్కరికే మాటలు కావు ఇవి. విశ్వాసులందరూ కూడా తోటివారి పట్ల మనం తగ్గింపు మనస్తత్వం కలిగి, మనందరం ఒకటే అన్న స్వభావం, వన్నెస్, ఐక్యత ఇది లేకపోతేనే తప్పుడు బోధలకి, తప్పుడు విధానాలకి లొంగిపోయే అవకాశం ఉంది. యేసు ప్రభువారి జీవితం అర్థం కాకపోయే అవకాశం ఉంది. ఎవరికి వాళ్ళు హెచ్చించుకోవాలని ప్రయత్నిస్తే క్రైస్తవ జీవితం దొరకక మనం ఎందుకంటే మన స్వభావం ఎలాగుంటదంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఉచితంగా సువార్త చెప్తామన్నారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకిష్టం. దేవుని మాటలు చెప్పాలనుకుంటే, వినాలనుకుంటే
ఆయన ఒకాయన ఒకాయన దగ్గర మాటలు వినాలనుకుంటే, ఆయనొచ్చి 5 స్టార్ హోటల్‌లో ఉంటాడు. ఆయనకన్ని డబ్బులన్నీ పెట్టుకోవాలి. ఆయనకి కారు పెట్టాలి. కారు ప్రొవైడ్ చేయాలి. అంటే, అవునా! ఏం జెప్తాడో అని మన వాళ్ళు విచిత్రంగా అలాంటి వాళ్ళని పిలిపించి చెప్పించుకునే అవకాశం ఉంది. అంటే మనిషి యాటిట్యూడ్ నేనెవరినో అనట్లేదు. మన స్వభావం ఎలా ఉంది. ఏదైనా ఉచితం అనుకోండి మనకి దాని మీద ఇష్టం ఉండదు. ఇది ఇప్పుడు చూడండి గవర్నమెంట్ స్కూల్స్‌లో పిల్లల్ని చదివించడానికి చాలా మందికి ఇష్టం ఉండదు. ఉచితంగా గవర్నమెంట్ ప్రొవైడ్ చేసినా చాలా మందికి ఇష్టం ఉండదు. హ్మ్. వేరియస్ ఏదైనా కారణాలయ్యుండొచ్చు. కానీ అభిప్రాయం కొంతమంది టీచర్స్‌తో మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తున్నారు. పిల్లలసలు సీరియస్‌గా తీసుకోవట్లేదు చదువులు అని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఉచితంగా దొరుకుతా ఉందాళ్ళకి. వాళ్ళు అదే ప్రైవేట్ స్కూల్‌లో అయితే చాలా డబ్బులు ఫీజులన్నీ కట్టి వ వ క కడితే అప్పుడు వాళ్ళు భయంతో తల్లిదండ్రులు తిట్టి ఇంత డబ్బులు నీ మీద పెడుతున్నాం కాబట్టి నువ్వు చదవకపోతే బాగోదంటే అప్పుడు కొంచెం లొంగుతున్నారు. కానీ గవర్నమెంట్ స్కూల్స్‌లో ఉచితంగా విద్య చెప్తా ఉంటే వాళ్ళకి ఇష్టపడట్లేదు. అంటే మనిషి స్వభావం ఏదైనా ఫ్రీగా తగ్గించుకొని ఎవరైనా మాట్లాడితే వాళ్ళని పట్టించుకోరు. కానీ మనం, మనం మటుకు ప్రజల్ని బట్టి లేపోతే విశ్వాసులు ఇలాగున్నారు కాబట్టి మనం కూడా అలాగ మార్చుకోకూడదు. మనం తగ్గించుకొనే చెప్పాలి. మనం ఉచితంగానే సువార్తను ప్రకటించాలి. మనం ఎవరికీ భారం కాకుండానే ఉండడానికే ప్రయత్నం చేయాలి. ఇతరులను ఇతరులను దేవుని దగ్గరికి సంపాదించుకోవడానికి మనం తగ్గించుకోవాలి. మన తల్లిదండ్రులకి మనం సువార్త చెప్పాలనుకోండి, మన తల్లిదండ్రులు హైందవులనుకోండి, లేకపోతే మన పిల్లలు మారుమనసు పొందాలనుకోండి, తల్లిదండ్రులు వాళ్ళ లెవెల్‌కెళ్ళి ఆ పిల్లల స్థాయికి వెళ్ళి సువార్తను ప్రకటించాల్సిన అవసరం. వాళ్ళతో స్నేహపూర్వకంగా ఉండి, వాళ్ళతో కలిసిపోవాలి తల్లిదండ్రులైన వాళ్ళు. పిల్లలు కూడా తల్లిదండ్రుల్ని అర్థం చేసుకొని, తల్లిదండ్రులతో కలిసిపోయి సువార్త ప్రకటించాలి. ఒకవేళ తల్లిదండ్రులకి సువార్త ప్రకటించాలనుకుంటే. అంటే తల్లిదండ్రులు దేవుడిని నమ్ముకున్నోళ్ళు, పిల్లలు దేవుడిని నమ్ముకున్న పరిస్థితులుంటే. ఒకవేళ పిల్లలు ఇంక దేవుడిని నమ్ముకోవట్లేదు, పెద్ద వయసవుతుంది, యుక్త వయసొచ్చేస్తుంది అనంటే పేరెంట్స్ అయిన వాళ్ళు భారం కలిగి, వాళ్ళ స్థాయికి వెళ్ళి, వాళ్ళ వాళ్ళ భావోద్రేకాలు, ఎమోషన్స్ అర్థం చేసుకొని, వాళ్ళ స్థాయికి వెళ్ళి, వాళ్ళతో స్నేహపూర్వకంగా దేవుని మాటలను పంచుకోవాల్సి వస్తుంది. నన్ను గౌరవించరండి. నా పిల్లలు నాకు గొప్పంతే ఇలా అనంటే దానికి అలాగా మనం బ్లేమ్ చేయకూడదు. మా తల్లిదండ్రులు అంతేనండి. వాళ్ళు పెద్దోళ్ళలాగా ఫీల్ అయిపోతారండి అని బ్లేమ్ చేయకూడదు. మనం వాళ్ళని అర్థం చేసుకొని సువార్తను ప్రకటించాల్సిన అవసరం ఉంది. సువార్త అన్నది ప్రకటించడం అన్నది చాలా సున్నితమైంది. ఏమాత్రం మనం టెంపర్ కోల్పోయినా, మనం వేరే వాళ్ళని చెడుగా అర్థం చేసుకున్నా అర్థం కాదు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి సువార్తను ప్రకటించాల్సి ఉంటుంది. బ బ సంపూర్ణంగా మనం దేవుని ఆత్మ చేత నింపబడి, దేవుని సువార్తను ప్రకటించాల్సి ఉంది. ఎందుకంటే చాలా ప్రాంతాలకెళ్ళడం మనకిష్టం కాకపోవచ్చు. చాలా మందికి చెప్పడం మనకిష్టం కాకపోవచ్చు. యోనాకి నినవే ఎళ్లి ప్రకటించమంటే వాళ్ళు మారరు అని దేవుడికే చెప్పాడు. అంటే ఆ ప్రజలు అలాగా అయ్యుండొచ్చు. ఆ ప్రాంతం అటువంటి ప్రాంతం అయ్యుండొచ్చు. కానీ మనం దేవుని మాటలు దేవుడికి తెలుసు ప్రతీది కూడా. అందుకని తల్లిదండ్రులు మారతారా? మన తల్లిదండ్రులు మారరండి వాళ్ళకి చెప్పినా. లేకపోతే మా పిల్లలు మారట్లేదండి, మారరండి, నేను వదిలేసానండి. అలాంటి మాటలు అనకూడదు. ప్రార్థనాపూర్వకంగా మనం తగ్గించుకొని, మనం పోరాటం చేయాలి. ఇతరులు మార్చబడాలంటే పోరాటం చేయాలి. పౌలు భక్తుడు అటువంటి పోరాటం చేస్తున్నాడు. ఈ ఉత్తరంలో ఆయన యొక్క పోరాటం కనిపిస్తా ఉంది. వాళ్ళు ఈజీగా తప్పుడు బోధలకి, యూద మతాచారాల వైపు, యూదుల మతాచారాల వైపు వెళ్ళిపోతా ఉంటే, ఆయనకి చాలా బాధ కలుగుతా ఉంది. పరిశుద్ధాత్మ దేవుడు ఒక భారం పెట్టాడు. అందుకని బ్రతిమాలుకుంటున్నాడు, వేడుకుంటున్నాడు. ఏమని వేడుకుంటున్నాడు? 12వ వచనం చూడండి. మీరు నాకు అన్యాయం చేయలేదు. 12వ వచనం. సహోదరులారా,
చూడండి, ఈ సహోదరులారా అన్న మాట క్యాజువల్‌గా మాట్లాడిన మాట కాదు. నిజంగా హృదయంలో ఆయన అందరిని సొంత తమ్ముళ్ళ అన్నల్లాగా అనుకుంటున్నాడు. అక్కల్లాగా, చెల్లెల్లాగా అనుకుంటున్నాడు. ఇటువంటి భావం కలగాలి మనకి. ఇది మనిషికి అసాధ్యం. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రమే మనకి దయచేసే ఒక ఫీలింగ్, ఒక అనుభవం. మామూలు సొంత అన్న చెల్లెల కన్నా ఎక్కువ రిలేషన్‌షిప్ ఉన్నది క్రైస్తవ సంబంధాలు. క్రిస్టియానిటీలో రిలేషన్‌షిప్స్ అనేవి చాలా ప్రాముఖ్యమైనవి. కుటుంబాల్లో ఎంత ప్రాముఖ్యమైనవో సంఘంలో సంబంధాలు అంత ప్రాముఖ్యమైనవి. సంఘం అంతా వేరు వేరు ప్రజలు కాదు. సంఘం అంతా ఒక్కటే ప్రజలు. రకరకాల వ్యాపారాలు, రకరకాల పరిస్థితులు, రకరకాల చదువులు, రకరకాల ఉద్యోగాలు చేసేవాళ్ళు, రకరకాల ప్రజలు ఉండొచ్చు. కానీ అందరూ యేసు ప్రభు వారిలో ఒకటిగానే ఉండాలి. దేవుడి నుంచి నేర్చుకోవాలి. ఈ ఇవన్నీ ఇవన్నీ భాష చూడండి, సహోదరులారా అన్నది ఊరకనే వచ్చిన మాట కాదు. సో, ఆ బ్రదర్లీ ఫీలింగ్, ఆ బ్రదర్లీ ఇందని పరిశుద్ధాత్మ దేవుడుంచే ఫీలింగ్ అది. ప్రతిరోజు పరిశుద్ధాత్మ దేవునితో నింపబడాలని బైబిల్ గ్రంథంలో ఎందుకు చెప్తా ఉన్నారంటే, దానికే. మనం స్పిరిట్ ఫీల్డ్ కాకపోతే, పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడి ఆత్మచేత నింపబడకపోతే, మనం మనం క్రైస్తవ జీవితం కొనసాగించలేము. తా ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఏమనుందంటే, మద్యముతో మత్తులై ఉండకుడి, కానీ ఆత్మ పూర్ణులై ఉండుడి. మద్యంతో మత్తులై ఉండడం ఎంత పాపమో, ఆత్మ పూర్ణులు అవ్వకుండా ఉండడం కూడా అంతే పాపం. మనకి చాలా సార్లు అర్థం కాదు. మనకి వ్యభిచారము, దొంగతనము, ఇవన్నీ తాగుడు, లేకపోతే ఇలాంటివన్నీ పాపాలుగా తెలుసు. కానీ ఆత్మచేత నింపబడి ఉండకపోవడం కూడా పాపమే. ప్రతిరోజు ఆత్మచేత నింపబడి ఉండాలి మనం. అంటే బైబిల్ చదువుకోవాలి, ప్రార్థనాపూర్వకంగా ఉండాలి, దేవుని చేత నింపబడి ఉండాలి. అప్పుడే ఈ లోకానికి, పాపానికి, శరీరానికి చనిపోయిన వారిలాగా బ్రతకగలిగే అవకాశం దొరుకుతుంది. తెల్ల ఒక భక్తుడు ఏం చెప్తున్నాడంటే, లేవగానే మొట్టమొదట నువ్వు మాట్లాడే వ్యక్తి దేవుడై ఉండాలి. మొట్టమొదట దేవునితో మాట్లాడకుండా ఎవరితో మాట్లాడకండి అని చెప్తున్నాడు. ఎందుకంటే మనలో అంత ప్రమాదకరమైనటువంటి ఉన్నాయి. హృదయం ప్రమాదకరమైంది. ఘోరమైన వ్యాధి కలిగి ఉంది. పాపం, శరీరం, ఇదంతా ఫ్లెష్, మైండ్ కరప్ట్ అయిపోయి ఉంది. ఈ బ్రదర్లీ, సహోదరులారా అన్న పదం మామూలుగా మాట్లాడేయచ్చు. బ్రదరు, సిస్టర్ అని మనం మామూలుగా మాట్లాడేస్తాం. అది కాదు. నిజంగా బ్రదర్ అంటే బ్రదరే. సొంత బ్రదరే. దేవుణ్ణి బట్టి, యేసు ప్రభు వారి రక్తాన్ని బట్టి మనం బ్రదర్ ఆయన. సిస్టర్ అంటే సిస్టరే. ఇది కావాలి. కావాలి. కొంతమంది దైవ సేవకులు ఈవెన్ భార్యను కూడా వాళ్ళు సిస్టర్ అని పిలుస్తారు. ఎందుకంటే దేవునిలో అందరూ బ్రదర్స్ అండ్ సిస్టర్సే. అంతగా ఉంది క్రైస్తవ జీవితం, అంతగా ఉంది. అంత క్లోజ్‌గా ఉంది. రిలేషన్ వన్నెస్ ఉంది. ఒకరి మధ్య ఒకరికి వన్నెస్ ఉంది. క్రైస్తవ జీవితంలో అటువంటి అద్భుతమైనటువంటి ఒక బంధం ఉంది. అది కావాలని కోరుకోవాలి. దానికోసం ప్రార్థన చేయాలి. పౌలు భక్తునికి అది ఉంది. సహోదరులారా, నేను మీ వంటి వాడనైతిని గనుక మీరును నా వంటి వారు కావాలని వేడుకోండి. అంటే అర్థం ఏంటి? నేను మీ వంటి వాడినో, మీరు నా వంటి వాళ్ళు అయిపోండి, నేను మీలాగా అయిపోయానంటే ఏమై ఉండొచ్చో చెప్పండి? మీకు తెలిసిన 2 మాటలు. నేను మీలాగా అయిపోయాను, మీరు కూడా నాలాగా అయిపోయండి అంటే అర్థం ఏంటి? ఏమై ఉండొచ్చు? ఈ గలతీయులకు రాసిన పత్రిక అనేక వారాలుగా మనం చదువుతున్నాం. ఆ కాంటెక్స్ట్‌లో, ఆ సందర్భంలో ఏమై ఉండొచ్చు చెప్తారా? అంటే ఒకప్పుడు ఈ పౌలు కూడా ధర్మశాస్త్రాన్ని ఫాలో అయ్యేవాడు కదా. ఆ! ఇప్పుడు ఆయన ప్రభులోకి వచ్చిన తర్వాత, ప్రభువుని ఎరిగిన తర్వాత
యూదాచారాలు ఆచారయుక్తమైన భక్తి కాకుండా క్రీస్తుని కంప్లీట్గా తెలుసుకున్న వాడై ఉన్నాడు కాబట్టి మీరు కూడా నా వంటి వారు కావాలని కోరుకుంటున్నాడు అని. ఆయన అలాగ వీళ్ళ వంటి వాడయ్యాడు. అంటే ఆచారయుక్తమైన ఆచారాలు కాకుండా, అంటే నేను లాస్ట్ వీక్ మనం చూస్తూ ఉంటున్నాం కదా, మన ధర్మశాస్త్రం గురించి చదువుకున్నప్పుడు కాదు, ఇప్పుడు పౌలు భక్తుడు నేను మీలాగా అయిపోయాను అంటున్నాడు. ఎలాగా చెప్పండి? నేను మీలాగా అయిపోయాను కాబట్టి మీరు కూడా నాలాగా అయిపోయింది అంటే అర్థమైంది ఏమై ఉండొచ్చు? అంటే పౌలుకి చాలా క్వాలిఫికేషన్స్ ఉంటాయి కదా బ్రదర్. అంటే చెప్పుకోవాలంటే ఆయనకి చాలా ఉంటాయి, కానీ మేబీ అంటే ఇందాక మీరు చెప్పిన పాయింట్ బట్టి అంత తగ్గించుకున్నారు ఆయన వాళ్ళకి. అంతే. అవును, ఎక్సలెంట్, థ్యాంక్ యూ సిస్టర్. సో పౌలు భక్తుడు ఆయనకున్న ఇది స్టేటస్ ఏమీ వాళ్ళ దగ్గర బయట పెట్టట్లేదు. నేను గొప్పవాడిని, నేను పరిసయుడిని, హెబ్రియుడిని, చదువుకున్నాను, నాకు తెలివితేటలు, ఇవన్నీ ఏమి ఆయన అన్ని వదిలేశాడు. యేసు ప్రభు వారి కోసం వాటిని అన్నిటినీ వ్యర్థంలాగా పెంటలాగా ఎంచుకుంటున్నానని కూడా చెప్పాడు. ఎందుకు అనంటే వాళ్ళని రీచ్ అవ్వాలంటే వాళ్ళలాగా అయిపోయాడు. వాళ్ళు ఏం తింటే అది తినడం, వాళ్ళతో పాటు కలిసిపోయాడు. వాళ్ళు ఎలాగ బ్రతుకుతున్నారో, వాళ్ళు ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారో, లేకపోతే వాళ్ళు ఎంత ఎలాగున్నారో, నేను మీకన్నా వేరే వాడిని, మీకన్నా గొప్పోడిని, నేను యూదుడిని అన్న ఫీలింగ్ వాళ్ళ మధ్య తీసుకురాలి. వాళ్ళతో కలిసిపోయి సరదాగా సహోదరుల్లాగా కలిసిపోయి వాళ్ళకి సువార్తను అందించాడు. అందుకు నేను చూడండి, నా జీవితం చూడండి, నేను ఎలాగైపోయాను మీ దగ్గర. నేను ఎప్పుడైనా గర్వం ప్రదర్శించానా? నేను ఎప్పుడైనా యూదుడు అన్న తేడా మీ మధ్య ప్రదర్శించానా? మీరు అన్యులు అన్నట్లు చూశానా? చూడలేదు. అలాగే మీరు కూడా నాలాగే అవ్వండి. అంటే నాలాగా అవ్వండి అంటే అర్థం ఏంటి? నాలాగా తగ్గింపు మనసుతో యేసు ప్రభు వారిలో మనందరం ఐక్యంగా వన్ స్పిరిట్ లాగా మనం ఉండాలి. ఒక్కటిగానే మనం ఉండాలి. నాలాగా మీరు కూడా అయిపోతే మీకు ఎటువంటి భావం రాదు. వాళ్ళకున్న భావం ఏంటి? ఇప్పుడు యూదుల్లాగా అయిపోవాలి, వాళ్ళ మతాచారాల్లాగా అయిపోవాలి, సున్నతి చేసుకోవాలి. అప్పుడు మేము కూడా యూదుల్లాగా గొప్ప ఫీల్ అవ్వచ్చు. మేము యూదులు లాంటి వాళ్ళమే మేము కూడా అని, మేము అన్యులం కాదు అని చెప్పుకోవచ్చు అన్న ఫీలింగ్ అనమాట. అందుకని చెప్తున్నాను, నేను ఎప్పుడైనా అలా ప్రదర్శించానా మీ దగ్గర? వాళ్ళు చెప్తున్నారు మిమ్మల్ని మోసం చేయటానికి, మేము యూదులు, మీ ధర్మశాస్త్రం ఉంది, మాకు ఆచారాలు ఉన్నాయి, మీరు కూడా ఇవన్నీ పాటిస్తే మాలా గొప్పవాళ్ళలాగా ఉండొచ్చు అన్నది సైతాను పెట్టే ఆకర్షణ. ఇది పౌలు భక్తుడు చెప్తున్నాడు. నేను మీలాగా అయిపోయాను, మీ దగ్గర నేనేం తేడా చూపించలేదు, కాబట్టి మీరు కూడా అలాగా ఏదో పెద్ద గొప్ప అయిపోవాలన్న ఫీలింగ్ రానివ్వకండి. దానికోసం మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాడు అన్నమాట. మళ్ళీ ఏది అలాగ రానివ్వకుండాని ఆయన ఏమి వాళ్ళ మీద కోపపడట్లేదు. తప్పు చేస్తున్నారు, గొప్ప అయిపోవాలని చూస్తున్నారు, మీరు పెద్దగా బాగా స్టేటస్ ఫీల్ అవ్వాలని చూస్తున్నారు, ఏంటిది అని అనట్లేదు. బ్రతిమాలుకుంటున్నాను, అర్థం చేసుకోండి అనే చెప్తున్నాడు. ఇంత సిచ్యువేషన్ వచ్చినా కూడా ఆయన ఏమి టెంపర్ కోల్పోవట్లేదు, లేకపోతే ఇంకోలాగా అనట్లేదు, వాళ్ళ మీద కోపం ప్రదర్శించట్లేదు. కానీ దయచేసి అర్థం చేసుకోండి అని బ్రతిమలాడుతున్నాను. ఇది క్రైస్తవ జీవితం. సువార్త ప్రకటించడం అనేది అంత ఈజీ పని కాదు. ఎవరు వినరు, ఎవరికి ఇష్టం ఉండదు. నేను చెప్పేది అన్యుల గురించి కాదు, క్రైస్తవులకి ఇష్టం ఉండదు. నిజమైన సువార్త, నిజమైన క్రైస్తవ జీవితం క్రైస్తవులు అనబడే వాళ్ళకే ఇష్టం లేదు. ఈరోజు యేసు ప్రభు వారిలాగా, శిష్యుల్లాగా, పౌలు భక్తుల్లాగా జీవించాలన్న కోరిక, ఆత్మీయంగా ఎదగాలి. ఈ లోకానుసారమైన జీవితం కాదు, ఆత్మానుసారమైన జీవితం తెలుసుకోవాలి అన్నది లేదు. ఎవరికి వాళ్ళే పెద్ద చదువులు చదువుకోవాలి, లేకపోతే పెద్ద పెద్దగా ఉద్యోగాలు సంపాదించుకోవాలి, బాగా పెద్ద పెద్ద మేడలు కట్టించుకోవాలి, స్టేటస్ ఫీల్ అవ్వాలి, దాన్ని చూపించి దేవుడు కృప అని చెప్పాలి. ఇటువంటి ఆలోచన తీరే కానీ దేవుని దగ్గరికి వస్తే
దేవుడు ఏదో ఇస్తాడు, లేకపోతే ఈ బిల్డింగులు, కార్లు కొనుక్కుంటాడు, మన పిల్లలు పెద్ద పెద్దోళ్ళు ఆఫీసర్లు అయిపోతారు. ఇటువంటి ఫీలింగే గాని నిజమైన క్రైస్తవ జీవితం జీవించాలి. దేవుని కోసం అనేక మందిని ప్రభావితం చేయాలా అన్న తృష్ణ ఈ చివరి దినాల్లో పోతూ 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 చాలా మందికి నిజమైన క్రైస్తవ జీవితం తెలియదు. అంత భయంకరమైన దినాల్లో మనం ఉన్నాం. నిజమైన క్రైస్తవ జీవితం అంటే చూడండి, స్లోగా మనం బైబిల్ చదువుకొని అర్థం చేసుకుంటే, ఒక్కొక్కటి అర్థం చేసుకుంటే అందులో జీవం ఉంది. అందులో జీవం ఉంది. ఒక్కొక్క మాట చాలా శక్తివంతమైంది మాట. చూడండి, ఇంకా ముందుకెళ్ళి చదువుతున్నాను, వేడుకొంచున్నాను. 13వ వచనం చదువు. మీరు నాకు అన్యాయం చేయలేదు, మొదటిసారి శరీర దౌర్బల్యము కలిగినను నేను సువార్త మీకు ప్రకటించి తినని మీరెరుగుతారు. అంటే చూడండి, పౌలు భక్తుడు ఆ ప్రాంతానికి వచ్చేటప్పుడు ఆయన ఆరోగ్యం బాగలేక అక్కడ ఆగిపోవలసి వచ్చి ఆ విధంగా వాళ్ళకి సువార్త ప్రకటించడానికి అయింది. ఆ గల్తీ ప్రాంతానికి ఆరోగ్యం బాగలేక అక్కడ స్టక్ అయిపోవడం వల్ల. కానీ అన్యులైనా సరే వాళ్ళు ఈయన్ని దగ్గరికి తీసుకొని ఆయనకి సపర్యలు చేశారు. వాళ్ళు కూడా ప్రేమ చూపించారు పౌలు భక్తునికి. ఎప్పుడు? వాళ్ళు నమ్ముకోక మునుపు. అది గుర్తు చేస్తున్నాడు. ఒకప్పుడు మీరు ఎలా ఉన్నారో ఆలోచించండి. ఎంత ప్రేమ చూపించారు నా పట్ల. నేను ఇక్కడ ఆరోగ్య పరిస్థితి బాలేని పరిస్థితులు ఇక్కడికి వచ్చినప్పుడు మీరు నా పట్ల చూపించిన ప్రేమ, అంటే నేను జబ్బుతో ఉన్నానని అతనికి ఆరోగ్యం బాలేదు, మన దగ్గరికి రాకూడదు అన్నట్లు మీరు లేరు. అయినా సరే నా పట్ల ప్రేమ చూపించి నన్ను దగ్గరికి తీసుకొని నేను రికవర్ అవ్వడానికి, ఆరోగ్యం మళ్ళీ బాగుపడడానికి మీరు నాకు సాయం చేశారు అని చెప్తున్నాడు. చూడండి, అంటే ఒకప్పుడు దేవుణ్ణి నమ్ముకోక ముందే, సువార్త ప్రకటించక మునుపు ప్రేమకు చూపించారు పౌలు భక్తునికి. దేవుణ్ణి నమ్ముకున్న తర్వాత వేరే అయిపోయారు. ఇప్పుడు శత్రువులాగా చూసేస్తున్నారు పౌలు భక్తుని. ఆల్మోస్ట్ వాళ్ళకి అది నచ్చింది, తప్పుడు బాధ. ఇప్పుడు ఆల్మోస్ట్ శత్రువులాగా చూడడం స్టార్ట్ చేసేసారు. ఒకప్పుడు దేవుని తెలియకముందు, సువార్త తెలియకముందు, అయ్యో పాపం ఈయన పాపం ఆరోగ్య పరిస్థితి బాగాలేదని చేరదీసి నా వాళ్ళు అంటే అర్థం ఏంటి? మనకి ఏమర్థం అవుతుంది? మీకేమర్థమైంది చెప్పండి ఈ వచనం ద్వారా? గలతీయ సంఘాల్లో ఉన్న తప్పుడు బోధలకు ఆకర్షింపబడిన వాళ్ళు సువార్త వినక ముందు పౌలు భక్తుని పట్ల వాళ్ళు ప్రదర్శించిన రీతి, సువార్త విన్న తర్వాత ఇప్పుడు మళ్ళీ తప్పుడు బోధలకు ఆకర్షింపబడి వెళ్ళిపోతున్నప్పుడు వాళ్ళు పౌలు భక్తుని పట్ల చూపిస్తున్న ఈ తీరు, ఆ తేడాలకు మధ్య, ఆ రెండు తేడాలను మనం గమనిస్తూ మనం ఏమర్థం చేసుకోవచ్చు? దాన్ని బట్టి చెప్పండి, ఏమర్థం చేసుకోవచ్చు చెప్తారా ఎవరైనా? సువార్త వెనక ముందు పౌలు భక్తుని పట్ల ప్రేమ చూపించారు, ఆరోగ్యం బాగాలేదని జాలిపడ్డారు, ఆ విధంగా వాళ్ళకి సువార్త లభించింది. అప్పుడు అక్కడ అప్పుడు సువార్త వాళ్ళకి ప్రకటించాడు పౌలు భక్తుడు. అలాగే సంఘం స్టార్ట్ అయింది, సంఘాలు ప్రారంభించబడ్డాయి. ఇప్పుడు వేరేగా ఉంది. ఆ మార్పు బట్టి మనం ఏమి నేర్చుకోవచ్చు? ఆ మార్పును బట్టి ఏమి నేర్చుకోవచ్చు? అంటే క్రీస్తు పట్ల ఉన్న మొదటి ప్రేమ మనం మర్చిపోకూడదు అనేమో బ్రదర్. అవును. ఇంకా ఏమన్నా చెప్తారా? ఇంకా అంటే కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుని ఉండాలి. రక్షణ అనేది విన్న క్రీస్తు ప్రభు యొక్క సువార్త మనకు అందిన మొట్టమొదటిలో రక్షణ పొందిన కొత్తలో ఎంత ఆతృతగా ఉంటామో, అది రోజులు గడిచే కొద్ది కొంత మానవ మాత్రంగా కొంత తగ్గుతా ఉంటది అది. కానీ అట్లా ఉండకూడదు. రక్షణ అనేది ఎప్పుడు మనం అలాగా కొనసాగించుకుంటూ ఉండాలి. సువార్త విన్న సువార్తను మనం పోగొట్టుకోకుండా దాని అభ్యాసం చేసుకుంటూ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకుని ఉండాలి. అంటే వీళ్ళు ఇప్పుడు ధర్మశాస్త్రం
ఫాలో అవుదామని అట్లా ధర్మశాస్త్రం మీద బేస్ అయ్యి స్వనీతి డెవలప్ అయిపోయింది ఇప్పుడు వీళ్ళకి. ఆ! అవును. అంటే ఈ మార్పుని బట్టి మనం ఏమన్నా పాఠం నేర్చుకోవచ్చా? మనకేం అర్థమవుతుంది? వాళ్ళ జీవితాల్లో జరిగిన ఈ మార్పు, రక్షణ పొందక ముందు, పొందిన తర్వాత జరిగిన మార్పు. ఇంకా ఏమన్నా చెప్తారా? ఇంకేమన్నా ఆలోచనొస్తే? పౌలు భక్తుడు చెప్తున్న మాటలను బట్టి. 13వ వచనంలో. వాళ్ళ జీవితాల్లో జరిగిన మార్పు చెప్తా ఉన్నాడు. అన్న మార్పుని బట్టి మనం ఏమన్నా పాఠం నేర్చుకోవచ్చా? సరే నేను చెప్తాను. అయితే పౌలు భక్తుడు ఏం చెప్తున్నాడంటే, మీకు సువార్తే మీకు తెలీదు. అప్పుడు నా ఆరోగ్య పరిస్థితి బాగలేకుండా మీ దగ్గరకొచ్చినప్పుడు, మీరు నా పట్ల ప్రేమ చూపిచ్చారు. నన్ను అసహ్యించుకోలేదు. నేను రోగగ్రస్తుడినని, నా ఒంట్లో బాలేదన్న తారతమ్యం మీరు చూపించలేదు. ఆ భేదం లేదు. మీరు నన్ను చాలా మంచిగా నన్ను ఆహ్వానించారు. నన్ను చేర్చుకున్నారు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, అక్కడ పౌలు భక్తుడు చెప్తున్న మాటేంటంటే, రక్షణ పొందక మునుపు మీరు ఇంకా మంచి ఇది చూపించారు. కానీ ఇప్పుడు రక్షణ పొందిన తర్వాత తప్పుడు బోధలకు పోతూ నా పట్ల వేరే బిహేవియర్ చూపిస్తున్నారు. కాబట్టి దీని గురించి మనకు అర్థమవుతుంది ఏంటంటే, రక్షణ పొందిన తర్వాత, రక్షణ పొందక ముందు కాదు, రక్షణ పొందిన తర్వాత కూడా మనం గొప్పవాళ్ళలాగా ఫీల్ అయితే సైతాను మనల్ని మనం హెచ్చించుకోవడానికి ప్రయత్నిస్తే సైతాను మనల్ని ఈజీగా చాలా సులభంగా తప్పుడు బోధల వైపు ఆకర్షించబడతాము. ఎందుకు? మన హృదయంలో ఉంది మనం హెచ్చింపబడాలన్నది. మీకు అర్థమవుతుందా? మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఎందుకంటే అది ఇంతకు ముందు లేదు. మారు మనసు పొందక ముందు లేదు వీళ్ళల్లో. అది గమనించలేదు పౌలు భక్తుడు. మారు మనసు పొందక ముందు బాగా ఈయన యూదుడైనా లేకపోతే ఎవరైనా సరే హ్యాపీగా ఆయన పాపం ఆరోగ్యం బాగలేదని జాలిపడ్డారు. ఆరోగ్యం బాగలేదు మనకు కూడా రోగం అంటుకుంటుందని దగ్గరికి రానివ్వకుండా అలాంటి ప్రవర్తన చేయలేదు వాళ్ళు. వాళ్ళు ఆయనకి ఆదరించారు, ప్రేమ చూపించారు. అటువంటి వాళ్ళు సువార్తను విని, సువార్తను అంగీకరించిన తర్వాత హెచ్చింపబడాలని ఆలోచిస్తున్నారు. చూసారా? అర్థమవుతుంది. సువార్తను నమ్ముకున్నంత మాత్రాన మన హృదయంలో హెచ్చింపబడాలన్న ఆలోచన రాక మానదు. మనం చర్చిలో ఉన్నంత మాత్రాన మనల్ని మనం హెచ్చించుకోవాలన్న ఆలోచన చచ్చిపోదు. అది ఎప్పుడూ మనల్ని శోధిస్తానే ఉంటది. నేను గొప్పవాడిని, అందరికన్నా ఎక్కువ చదువుకున్నాను, నాకు బైబిల్ జ్ఞానం ఉందనో, లేకపోతే మనకు ఎక్కువ అనుభవం ఉందనో, ఇటువంటివే మనల్ని నాశనం చేసి వదిలేస్తాయి, మనల్ని కొరికేస్తాయి. ఎంత మనం దేవుని కృప మనకి ఎంత ఎక్కువ దొరికితే అంత తగ్గించుకోవాలి. అప్పుడు ఇంకా కృప దొరుకుతుంది. మనం తగ్గింపు స్వభావం లేకుండా మనం గొప్పగా ఫీల్ అయితే ఆధ్యాత్మికంగా కానీ ఇది ఏ విధంగానైనా మనల్ని మనం హెచ్చించుకోవాలన్న ప్రయత్నం వలనే తప్పుడు బోధలకు లొంగిపోతాం. ఎందుకు వాళ్ళకి ఇష్టపడుతుంది తప్పుడు బోధ? ఆచారాలు చేసి, పండగలు చేసి, సున్నతి చేసుకుంటే మనం కూడా యూదుల్లాంటి స్టేటస్ మెయింటైన్ చేయొచ్చు. ఆ స్టేటస్ కావాలన్నది వాళ్ళ హృదయాన్ని. అది ఇంతకు రక్షణ పొందక ముందు లేదు, అది పొందిన తర్వాత వచ్చింది. అంటే రక్షణ పొందితే నష్టమని కాదు, అది మనిషి స్వభావం. రక్షణ పొందినంత మాత్రాన మనల్ని మనం హెచ్చించుకోవాలన్న స్వభావం రాక మానదు, అది గ్రహించుకోవాలి. అందుకని చాలామంది దైవ సేవకులుగా ఉంటున్న వాళ్ళు అయి ఉండొచ్చు, విశ్వాసులు అయి ఉండొచ్చు, వాళ్ళు ఆత్మీయంగా పడిపోవడానికి లేకపోతే దేవునికి దూరం అయిపోవడానికి గల కారణాలు ఇవే. రక్షణ పొందక ముందు తగ్గించుకొని మంచిగా ఉన్నవాళ్ళు, రక్షణ పొంది దేవుని సేవ చేస్తున్న వాళ్ళు, లేకపోతే దేవునిలో ఉన్న వాళ్ళు, బైబిల్ని తెలుసుకున్న వాళ్ళు, ఇటువంటి వాళ్ళు అనేక మంది పడిపోయే అవకాశం ఎంతైనా ఉంది. దానికి కారణం ఇదే.
మనల్ని మనం హెచ్చించుకోవాలన్న స్వభావం. అది పౌలు భక్తునికి గలతీ సంఘాల్లో తప్పుడు బోధల వైపు ఆకర్షింపబడిన వాళ్ళల్లో రక్షణ పొందక మునుపు కనిపించలేదు. అప్పుడే బెటర్‌గా ఉన్నారు. చూసారా? చూసారా? ఎంత ఈజీగా మోసపోయే అవకాశం ఉంది క్రైస్తవులనేవాళ్ళు. అదే చెప్తున్నాడు 13 మళ్ళీ చదువుతున్నాను చూడండి. మీరు నాకు అన్యాయం చేయలేదు. మొదటిసారి శరీర దౌర్బల్యం కలిగినను నేను సువార్త మీకు ప్రకటించుతానని మీరు ఎదురు. అప్పుడు చూడండి 14 నా శరీరములో మీకు శోధనగా ఉండిన దాన్ని బట్టి నన్ను మీరు తృణీకరింపలేదు. చూసారా? అప్పుడు మీరు ఈజీగా టెంప్ట్ అవ్వచ్చు. ఎలాగా? అయ్యో! ఈయనకి ఆరోగ్యం బాలేదు. మేము దగ్గరికెళ్ళి మేము సపరీలు చేస్తే మాకు అంటుకుంటదేమో, ఈయన రోగం, ఈయన బలహీనత, ఈయన శరీర దౌర్బల్యం, ఆ జ్వరమో లేకపోతే ఏదో అది మాకు అంటుకుంటది అనుకోలేదు. ఒకప్పుడు అంత కల్మషం లేకుండా ఉన్నారు. ప్రేమ చూపిచ్చారు అని చెప్తున్నాడు. కానీ చూడండి నిరాకరింపనైనను లేదు. కానీ దేవుని దూతను వలెను క్రీస్తు యేసు వలెను నన్ను అంగీకరించారు. చూసారా? ఇంత ప్రేమను చూపించారు నా పట్ల మీరు ఒకప్పుడు. కానీ ఇప్పుడు లేదు. అంటే ఈ మాటలు క్రైస్తవులుగా ఎవరైతే యేసు ప్రభు వారిని నమ్ముకున్నారో మనలో ఇటువంటి ఆలోచన మనల్ని తినేసే ఆలోచన, మనల్ని దేవుడి నుంచి దూరం చేసే ఆలోచనది, సైతానుకు ఉపయోగపడే ఆలోచనది, మనల్ని మనం హెచ్చించుకోవాలనుకోవడం. దానివల్ల పౌలు భక్తుడే వాళ్ళకి సువార్త ప్రకటించిన ఆయనే శత్రువు అయిపోయాడు. ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే యేసు ప్రభు వారంటే చాలా మందికి ఇష్టం ఉండదు. క్రైస్తవులు అవ్వచ్చు, క్రైస్తవేతరులు అవ్వచ్చు. కానీ మన బిహేవియర్ వలన వాళ్ళు యేసు ప్రభు వారిని అసహ్యించుకోకూడదు, దేవునికి దూరం అయిపోకూడదు. ముఖ్యంగా మనం నేర్చుకోవాల్సిన పాఠం పౌలు భక్తుని యొక్క బిహేవియర్ నుంచి నేర్చుకోవాల్సింది. బతిమాలుకుంటున్నాను, అడుక్కుంటున్నాను అన్న మాట, సహోదరులారా అన్న మాట, వీటన్నిటి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే మనం తగ్గించుకొని, దేవుని నిమిత్తం మనం తగ్గించుకొని వాళ్ళ స్థాయిలోకి వెళ్ళి సువార్త ప్రకటించాల్సిన అవసరం ఉంది. రెండవది, మనం మనల్ని మనం హెచ్చించుకోవాలని ప్రయత్నిస్తే దేవునికి దూరం అయిపోతాం. మన నాశనం మనం కొని తెచ్చుకుంటాం, గలతీ సంఘంలాగా. మీకేమైనా సందేహాలు, అనుమానాలు లేకపోతే ఎవరైనా ప్రేరేపించబడిన వాళ్ళు ప్రార్థన చేస్తే ముగించుకుందాం. అవునత్రా, మా పరిశుద్ధడానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. రాత్రికాల సమయం తండ్రి, గలతీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం నుండి ప్రభు 3 వచనాలు ధ్యానించి ఉన్నాం. అయితే 3 వచనాల్లో కూడా తండ్రి మరి ఒక సంఘంలోనైనా ఒక విశ్వాసి తోటి విశ్వాసి పట్ల ఎటువంటి ఆయన స్వభావాన్ని కలిగి ఉండాలో, ఏ విధంగా మరి తగ్గించుకొని ఒకరికి ఒకరు నాయన మరి ఒక్కటే అన్నట్టుగా ఆ వన్నెస్ ని ప్రభు మరి ఎలా కాపాడుకోవాలో, ఎలా మనం మరి ఒక విశ్వాసి తోటి విశ్వాసి పట్ల తగ్గింపు స్వభావాన్ని కలిగి ఉంటే మరి మీ యొక్క కార్యం జరుగుతుందో నాయన వివరించి ఉన్నారు. నిజమే తండ్రి, ఈ రోజుల్లో నాయన మరి హెచ్చింపు స్వభావం అనేది ప్రభా మరి చాలా ఎక్కువగా తండ్రి సంఘాలలో వినపడుతూ ఉంటుంది. తోటి విశ్వాసుల పట్ల నాయన మరి ఆ భేదాభిప్రాయాలు నాయన మరి డిస్క్రిమినేషన్ అనేది నాయన మరి కనపడుతూ ఉన్నది. అయితే తండ్రి మరి మాతో ఈ సాయంకాల సమయం ఆ విధంగా మరి ఉండకూడదు అని, అందరూ క్రీస్తులో ఒక్కటే అని వివరించిన విధానం బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా. నిజమే ప్రభా, ఇతరుల్ని మరి దేవుని దగ్గరికి తీసుకురావాలంటే ఎంతో ఓర్పు, ఓపిక, సహనము, తగ్గింపు కలిగి నాయన మరి మేము ఉండాలి. ఎంతో నాయన మరి ఓర్చుకొని ఉంటేనే నాయన ఒక ఆత్మని రక్షించుకోగలం ప్రభా. ఒక విశ్వాసి జారిపోకుండా కాపాడుకోగలం నాయన. అటువంటి నాయన తగ్గింపు స్వభావాన్ని తండ్రి సాయంత్రం మా అందరికీ దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. అయా నాయన మరి అలాగే నాయన మరి మీరు చెప్పింది నాయన చేయకపోవటం కాదు, కానీ మీరు
ఏదైతే చేయమన్నారో అది చేయకుండా ఉండటం కూడా పాపమే. మరి ఆత్మ పూర్ణులై ఉండకపోవడం కూడా ఒక పాపమై ఉన్నది. ప్రభువా నాయన మరి ఎల్లప్పుడూ మీ ఆత్మతో నింపబడి నడిపింపబడటకు సహాయము దయచేయండి ప్రభా. అయా నాయన మరి పౌల్ ద్వారా నాయన ముఖ్యంగా ఈ రోజు తండ్రి మరి ఎంత నాయన మరి చదువుకున్నప్పటికీ తండ్రి, ఎంత జ్ఞానం కలిగి ఉన్నప్పటికీ, ఎంత ధనవంతుడుగా ఉన్నప్పటికీ కూడా తండ్రి తన స్టేటస్ అంతా పక్కన పెట్టి వారిలో ఒకని వంటి వాడిగా నాయన మరి తను కలిసిపోయి ఉన్నాడు. అట్లానే నాయన అలవర్చుకోమని తోటి విశ్వాసులకి చెప్పి ఉన్నారు. ఈ తగ్గింపు జీవితాన్ని నాయన మరి మేము తండ్రి కలిగి ఉండటానికి సహాయం దయచేయండి ప్రభా. అయా రక్షణ పొందిన తరువాత అయా మరి మానవ స్వభావంగా తండ్రి మరి మేము తండ్రి కొద్దిగా నాయన మరి భక్తిలో ఏదో వెళ్తుంటే ఏదో మేము గొప్పగా ఉన్నాము, మేము చేయగలుగుతున్నాము అనేటువంటి హెచ్చింపు స్వభావం ఏ ఒక్కరిలో రాకుండా సహాయం దయచేయండి ప్రభా. మానవ రీతిగా తండ్రి మాకు స్వభావం అలా హెచ్చిపోవాలని ఉంటుంది, కానీ తండ్రి ఎల్లప్పుడూ నాయన మమ్మల్ని మేము తగ్గించుకుంటకు సహాయం దయచేయండి ప్రభా. ఎట్లాంటి స్థితిలోనికి వెళ్ళినప్పటికీ కూడా తండ్రి మరి మరి ఆ యొక్క హెచ్చిపోకుండా తండ్రి సహాయం దయచేయండి ప్రభా. ఒకవేళ మేము హెచ్చించుకుంటే మా యొక్క పతనాన్ని మేమే తెచ్చుకున్న వారం అవుతామని కూడా మీరు హెచ్చరించి ఉన్నారు. ఏ విధంగా మేము దూరం అయిపోతాము, ఏ విధంగా తప్పుడు బోధలకి మేము లొంగిపోతాము కూడా తండ్రి ఈ సాయంకాల సమయంలో నాయన మాకు మీరు హెచ్చరించి ఉన్నారు. మీరు బోధించిన ఈ మాటలు అన్నిటిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అయా నాయన మా యొక్క బిహేవియర్ వల్ల ఏ ఒక్కరు కూడా నాయన మరి దేవునికి దూరం అవ్వకుండా నాయన మరి విశ్వాసంలో జారిపోకుండా తండ్రి మరి ఉండాలి అంటే మా యొక్క ప్రవర్తన ఎంతగా నాయన మరి తగ్గింపు స్వభావం కలిగి నాయన మేము జీవించాలో నాయన మీరు నేర్పించి ఉన్నారు. అందుని బట్టి మీకు వందనాలు నాయన. చెప్పిన ఈ కొద్ది మాటలను బట్టి మీకే మహిమ ఘనత చెల్లిస్తున్నాను. అయా మా జీవితంలో ఈ పరివర్తన నాయన మేము చూసుకుంటకు సహాయం దయచేయండి. మా దైనందిక జీవితంలో మేము నేర్చుకున్న విషయాన్ని అయా అప్లై చేసుకుని ఆ విధంగా మేము నాయన సంఘంలో తోటి విశ్వాసులతో నాయన అటువంటి విధంగా నాయన మేము ప్రవర్తన కలిగి నడుచుకుంటకు సహాయం దయచేయమని, తద్వారా మీరు మహిమగంత ప్రభావం పొందుకొనమని యేసునామమున ప్రార్థించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ సిస్టర్.